అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి వారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గుంతకల్ నియోజకవర్గంలోనే గుత్తి పట్టణంలో రచ్చబండ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం నందు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, జిల్లా ఎన్నికల అబ్జర్వర్ తిప్పేస్వామి, గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి గుత్తి పట్టణంలో రచ్చబండ కార్యక్రమానికి హాజరై అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి రచ్చబండ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ప్రజలలో చైతన్యం తెచ్చే విధంగా తీసుకువెళ్లాలని, ప్రతి నియోజకవర్గంలో 50 నుండి 60 వేల వరకు సంతకాలు సేకరించాలని, అనంతరం రాష్ట్రంలో కోటి సంతకాలు పూర్తయిన తర్వాత మన రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి గవర్నర్ సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. నుంచి 70% వరకు కూడా బిల్డింగ్లు కూడా పూర్తయ్యాయి. పెనుగొండనే మన జిల్లాలోనే మన జిల్లాలోనే పెనుగొండలోనే మీరు అందరూ కూడా చూశారు. ఇలా తయారైపోయినటువన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతనికి మామూలుగా కూడా అలవాటు అన్నమాట. అతను ఎప్పుడు ధనవంతులు దిక్కే అందరూ కూడా మెడికల్ కాలేజ్ చదవాలి. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ చదవాలంటే ప్రైవేట్ దగ్గర 1.5 కోట్ల రూపాయలు డొనేషన్లో కూడా ఇవ్వాలి. అందుకోసమే తన మిత్రులు, తన పార్టీ వారికి, తన బంధువులకు, తనకు అన్ని కూడా 10 మెడికల్ కాలేజ్ తీసుకోవడానికి PPP విధానం, ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా చేయడానికి కూడా ఒక జీవో కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది కనుక వస్తే ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ వస్తే దానికి అటాచ్డ్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మీకు కూడా తెలుసు, అనంతపురంలో ప్రారంభం చేశారు. దాన్ని మీరు అడుగుతారు, మాకు జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మమ్మల్ని అడ్మిట్ మా ఇంట్లో మా నాన్నకు బాగాలేదో, భార్యకు బాగాలేదో, ఇంకోకి బాగాలేదో అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటారు. అటువంటి హాస్పిటల్ అటాచ్డ్గా వస్తుంది. అదే ప్రైవేట్ పరం అయితే ఆ హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం అవుతుంది. వైద్యం కొనుక్కోవాలి. లక్షలకు ఈరోజు పెట్టినా కూడా కాదు. ఈరోజు అంతేకాకుండా ప్రైవేట్ పరం చేస్తే డొనేషన్ కూడా కట్టలేదు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు. కరోనా మీరందరూ చూశారు. 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రపంచాన్ని వణికించేది. కరోనా 2 మార్లు వస్తే ఎవరు కానీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఏ డాక్టర్ కూడా మాకు కూడా ప్రాణం ముఖ్యం, ఈ ప్రాణాన్ని కరోనా పేషెంట్లు చేర్చుకుంటే మాకు కరోనా వస్తే మేము చనిపోతామని చెప్పి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అన్ని కూడా మూసివేసిన విధానం బతికి చేసుకోమని అంటున్నాం. ఆ రోజు ట్రీట్మెంట్ ఇచ్చింది ప్రభుత్వ హాస్పిటల్లోనే, ప్రభుత్వ డాక్టర్లు కాబట్టి, ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి చేసింది కాబట్టి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకోసమే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హాస్పిటల్స్ ఉండాలి. ఈ రోజు ఈ జిల్లాను తీసుకున్నాం ఉండాలి. ఈ జిల్లాలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ జిల్లాలో ఉండేవన్నీ కూడా ఏ 10,000 మంది ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రభుత్వ మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్లో రాష్ట్ర అధ్యక్షుల గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరికీ మా సోదరులు కళ్యాణదుర్గం తిప్పేస్వామి అనే గీతను మనకు ఉత్తరంగా నియమించడం జరిగింది. జిల్లా పార్లమెంట్ అందరిలో కూడా రావాల్సి ఉంటుంది. వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఆ కారణంగా ఆయన వస్తానని చెప్పి రాలేకపోయినందుకు ఆయన తరఫున నా తరఫున అందరినీ కూడా మరి అధికారంలో ఉన్న ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎంతో రకాలుగా మనం గుర్తింపు కొడుతూ ఉన్నాం.
విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరేది కాదని, ఆ యొక్క దాచుకోవడము దోచుకోవడము దాచుకోవడం అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదనే బాధ వాళ్ళని పీడిస్తా ఉన్నట్టుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నది వాళ్ళు లక్షల లక్షల రూపాయలు